నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కుప్పాన్ని స్వర్ణకుప్పంగా తీర్చిదిద్దుతానన్న సీఎం. నియోజకవర్గంలో 118 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఒకే ఇంట్లో 3 మహిళల బలవన్మరణం. కృష్ణా జిల్లా అనంతవాయిపేటలో విషాదం. ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థంగా ఎదుర్కొందన్న ప్రధాని. దేశ ప్రజలపై ఎక్కువ భారాన్ని మోపలేదని వెల్లడి. అశ్రు నయనాల మధ్య కమేనీ అంత్యక్రియలు ప్రారంభం. వేలాదిగా తరలివచ్చి అభిమానుల నివాళులు. జల దిగ్బంధంలో ముంబై మహానగరం. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం. పదిహేనేళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి వైభవ్ సూర్యవంశీ. సచిన్ రికార్డును అధిగమించి అరంగేట్రం. కుప్పాన్ని స్వర్ణకుప్పంగా మార్చడమే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. కుప్పాన్ని ఓ ఎక్స్పీరియన్స్ సెంటర్గా, ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామన్నారు. రాయలసీమను, కుప్పాన్ని హార్టికల్చర్కు కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాజధానిపై రాజకీయాలు చేయాలనుకునే వారికి, శాంతి భద్రతలకు భంగం కలిగించాలనుకునే వారికి రాష్ట్రంలో చోటు లేదని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2వ రోజు పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన 2వ రోజు పర్యటన సాగింది. కుప్పంలో 118 కోట్లతో నిర్మించనున్న సరికొత్త మోడల్ బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో ఇక్కడ బస్ స్టేషన్కు శంకుస్థాపన జరగ్గా ఇప్పుడు ఆధునిక హంగులు, సోలార్ విద్యుత్ వినియోగించుకునేలా గ్రీన్ డిపోకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. అంతకుముందు కుప్పం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం కుప్పం నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జననాయకుడు పోర్టల్ పనితీరును పరిశీలించారు. పోర్టల్కు అధికంగా వినతిపత్రాలు వచ్చిన శాఖల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్జీల పరిష్కారం విషయంలో స్థానిక నేతల సహకారం తీసుకోవాలని సిబ్బందికి సీఎం సూచించారు. కుప్పం బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. శుక్రవారం ఒక్కరోజే నియోజకవర్గంలో జరిగిన పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎంఓయూల వల్ల 80,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని సీఎం తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో వాణిజ్య పంటలకు అధిక ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. 30 ప్రాజెక్టులు, 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రారంభాలు చేశాం, శంకుస్థాపనలు చేశాం, ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. నేను అనుకున్న ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి, దాంట్లో అనుమానం లేదు. దీనివల్ల 39,535 మందికి, ఇంకొక 47,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు కలిపితే 80,000 మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీస్ మన నియోజకవర్గంలో వస్తాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు దీనిపైన ఆధారపడే పరిస్థితి వస్తుంది. మన కుప్పం నియోజకవర్గం పూర్తిగా వాణిజ్య పంటలకే వెళతాం, నీటి ఎద్దడి లేకుండా చూస్తాం. చెప్పిన మాట నిలబెట్టుకుని అంద్రి నీవా పూర్తి చేసి 110 చెరువులు నింపాం. ఇది ప్రారంభం మాత్రం, ఇంకా ముందుకు తీసుకెళ్తాం. తొందరలోనే కుప్పానికి గండికోట నుంచి తాగునీరు తీసుకొచ్చి ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ప్రాజెక్టు శాంక్షన్ అయింది, పనులు తొందరలోనే ప్రారంభిస్తాం. రాబోయే 2 సంవత్సరాలు ఇది కూడా పూర్తి అవుతుంది. కొత్తగా నిర్మితమయ్యే గ్రీన్ డిపో కోసం ఏర్పాటయ్యే ఐకానిక్ భవనంలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. బస్టాండ్లో తయారయ్యే గ్రీన్ ఎనర్జీతోనే ఇక్కడి బస్సులన్నీ నడుస్తాయని చెప్పారు. నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి గ్రీన్ ఎనర్జీ వాడకం ద్వారా కాలుష్యరహితంగా మారుస్తామన్నారు. బెస్ట్ డిపోని తీసుకొస్తాం. బస్సులు కూడా అన్ని ఏసీ బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సులే వస్తాయి. ఇక్కడే కరెంటు ఉత్పత్తి చేస్తాం, ఆ కరెంటే మన బస్సులకు వాడతాం. మా ఆడబిడ్డలు రేపటి నుంచి దర్జాగా ఏసీ బస్సులో కుప్పంలో ఎక్కడికి పోవాలన్నా వెళ్లే పరిస్థితి వస్తుంది. ఒక మోడర్న్ డిపో,
118 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, ఇది కుప్పానికి ఒక ఐకానిక్ బిల్డింగ్ వస్తుంది, ఒక శోభనిస్తుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డింగ్ వస్తుంది. ఎక్కడికి ఏ ఊర్లో నుంచి వచ్చినా ఈ డిపోలో షాపింగ్ చేసి బస్ ఎక్కి దర్జాగా ఏసీ బస్ ఎక్కి మీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడే ఫుడ్ కోర్టులు గాని, కొంతమంది పని చేయాలంటే పనిచేసే ఆఫీసులు గాని అవి కూడా ఇక్కడే తీసుకొస్తాం. కుప్పంలో లభించే బ్లూ గ్రానైట్ కు మంచి డిమాండ్ ఉందన్న సీఎం ఇక్కడ హెరిటేజ్ గ్రానైట్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కుప్పంలోనూ బంగారం నిల్వలు ఉన్నాయన్న సమాచారం అందుతోందన్న సీఎం స్వర్ణకుప్పం లక్ష్యం త్వరలోనే నెరవేరనుందని ఆకాంక్షించారు. వచ్చే నెలలో మదనపల్లిలో పూర్వోదయ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఉద్యాన పంటలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. మన కుప్పం ఇక మీదట స్వర్ణ కుప్పం కావాలనేది నా ఆకాంక్ష. స్వర్ణ యుగానికి నాంది స్వర్ణ కుప్పం అని కూడా మీకు తెలియజేస్తున్నా. కర్నూలులో గోల్డ్ మైన్ ని ఇనాగరేట్ చేశాను. అది జొన్నగిరి గ్రామం. మన దగ్గర కూడా ఉన్నాయి. మన వాళ్ళు చెప్తున్నారు కుప్పంలో కూడా గోల్డ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ మారింది. తొందరలో మళ్లీ కుప్పంలో కూడా గోల్డ్ ఉత్పత్తి చేసి స్వర్ణ కుప్పానికి నాంది పలకతాం. కుప్పాన్ని ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ గా తయారు చేద్దాం. ఇక్కడికి వస్తే కొత్త అనుభూతి రావాలి, స్వచ్ఛమైన గాలి పీల్చాలి, స్వచ్ఛమైన తిండి తినాలి. రెండోది మీరు కూడా గౌరవంగా మాట్లాడాలి. ఎవరన్నా టూరిస్ట్ వస్తే వాళ్ళ జోబులు కొట్టేయాలనుకుంటే మాత్రం మళ్ళా టూరిస్ట్ రారు ఇక్కడికి. మీ ఇంటికి వచ్చినా గౌరవంగా అతిథిగా చూసుకోవాలి. అందుకే హోమ్ స్టే పెట్టాం, కంగొందులే పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గం ప్రతి ఒక్క ఊర్లో ఒక 5-6 ఇళ్లు హోమ్ స్టేగా తయారై కొత్త అనుభూతి కేంద్రంగా కుప్పాన్ని తయారు చేస్తాం. రాజధానిపై వైసీపీ అధినేత జగన్ రోజుకో మాట మాట్లాడుతుండటంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. దేవతల రాజధాని అమరావతిపై కక్షగట్టి మావిగనంటూ అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక శక్తులకు చోటు లేదని హెచ్చరించారు. నేను ఎప్పుడు కూడా అమరావతి రాజధాని అంటే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో పాత అసెంబ్లీ హాల్లో పెడితే ఆ రోజు నేను కూడా సహకరిస్తున్నా, రాష్ట్రానికి ఎలాంటి చెడు జరగకూడదని హైదరాబాద్ లో అమరావతి రాజధానిని ఒప్పుకున్నారు. మళ్లీ నాకు పేరు వస్తుందని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. 2019 అధికారంలోకి వచ్చారు. 3 రాజధానులు 3 ముక్కలాట ఆడారు. కడాన ఏమీ రాజధాని లేని పరిస్థితికి వచ్చారు. ఓడిపోయారు. ఈ రోజు మళ్లీ కొత్త స్లోగన్కు వచ్చారు. అదేంటో నాకు అర్థం కాల. మ్యావిగన్ అమరావతి దేవతల రాజధాని, మన ప్రజా రాజధాని అమరావతి. ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేని వ్యక్తి ఈ గొడ్డలి పార్టీ. ఎందుకు దేవతల రాజధాని? అతను మ్యావిగన్ అంటే వ్యాటికన్ కావాలంటాడు. ఏంటి నీ పిచ్చాట్లో? కూటమి ప్రభుత్వం హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు తెచ్చి 110 చెరువులు నింపితే గత ప్రభుత్వం సినిమా సెట్టింగులు వేసి నాటకాలాడిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ప్రజల భూముల్ని కబ్జా చేసేందుకు యత్నించిందన్న సీఎం భూ సమస్యలను తాము పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే సెట్టిపల్లి, వట్టిచెరుకూరు భూములకు మోక్షం కల్పించామన్నారు. నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి కోసం టీటీడీ నిధుల నుంచి 34 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గోదావరి పుష్కరాల కోసం రాజమహేంద్రవరం కార్పొరేషన్కు సీఎం చంద్రబాబు మొదటి విడతగా 580 కోట్ల నిధులు కేటాయించారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాజమహేంద్రవరంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. పుష్కరాల పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. గోదావరి నది కాలుష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రాజమహేంద్రవరంలో త్వరలో ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తామని వెల్లడించారు. పుష్కరాల పనులకు సంబంధించి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. గోదావరి పుష్కరాలు అంతా కలిపి మనకి సంవత్సరం కూడా లేదు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పనులు చేయాలనుకున్నా కూడా మళ్ళీ వర్షాకాలం
మనకు అదొక అవరోధం కూడా ఉంటుంది. కనుక త్వరితగతిన మనకి ఫండ్స్ అనేవి మనకి అందవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి తోడుగా ఏదైతే ఇప్పుడు వారు అన్ని చోట్ల కూడా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నటువంటి సందర్భంలో వీలైనంత వరకు ఎక్కడి నుండి వనరులు మనం సమకూర్చుకోగలమో ఆ విషయాలన్నీ కూడా సమీక్షించి వారు కొంతవరకు వనరులు వారు మనకు అందివ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు. అయితే ఇవి ఖచ్చితంగా మనం ఏదైతే ఏ స్థాయిలో అయితే మనం ఇక్కడ పనులు చేయాలనుకుంటున్నామో దానికి ఒకంత కొరతగానే ఉంటుంది. కాబట్టి వాటిని మరింతగా పెంచమని చెప్పి వారికి విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు యూజీడీ అండర్ గ్రౌండ్ చేయడానికి కొంత అమౌంట్ కూడా పెట్టున్నాం. యూజీడీకి ఎంత పెట్టున్నాం? 100 crores. యూజీడీకి 100 crores కూడా పెట్టాం కొత్తగా చేయడానికి. ఓవర్ ఏ పీరియడ్ రాజమండ్రి మొత్తం యూజీడీ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ వాటర్ బయటకు పెట్టేట్టుగా చేస్తే పూర్తిగా కాలుష్యం తగ్గుతుంది. ఆ డైరెక్షన్లో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే డిప్యూటీ సీఎం గారు మనం మాట్లాడారో దాని మీద కూడా సీఎంతో మాట్లాడడం జరిగింది. సీఎం గారు కూడా డైరెక్షన్ ఇచ్చి ఫస్ట్ మొదలు పెట్టండి అంటే 100 crores మొన్న దానికి పెట్టడం జరిగింది. మళ్ళీ డిప్యూటీ సీఎం గారితో కూడా కూర్చొని డిస్కస్ చేసి పొల్యూషన్ బోర్డు నుంచి కూడా వారు కూడా కొంత అమౌంట్ ఇస్తానన్నారు. దాన్ని కూడా తీసుకొని ఫర్దర్గా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 140 కోట్లు కేవలం డ్రైనేజీకి శాంక్షన్ చేసే ఇందులో 140 crores రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో కేవలం డ్రైనేజ్ వర్క్కే శాంక్షన్ చేశాం. రింగ్ రోడ్డు ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ కన్సల్టెంట్ పెట్టి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చేయాలనేది అది సెంట్రల్ గవర్నమెంట్తో కూడా సంప్రదిస్తున్నాం, చేస్తాం. సమాజంలో ఘర్షణలు సృష్టించేందుకు నటుడు ప్రకాష్ రాజ్, యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ లాంటి వ్యక్తులు యత్నిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. ఇలాంటి వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వీరికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాలపై దృష్టి సారించాలన్నారు. ప్రకాష్ రాజ్ గారు 2019 నుంచి 24 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకి తాళం వేసింది? అప్పుడు ఎందుకు జస్ట్ టాస్కింగ్ అని మాట్లాడలేకపోయారు? అయినా అవసరం లేనప్పుడు ఏదో రకమైన ఘర్షణ సృష్టించడానికి జస్ట్ టాస్కింగ్ వస్తుంది తప్పితే బయటికి, లేకపోతే ఏ రోజు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఈ విధానాన్ని బయటికి తీసుకొచ్చి తద్వారా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మనం పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించాలనేటువంటి మాటని మేము ప్రత్యేకంగా మనవి చేస్తూ, ఇప్పటికైనా కూడా ప్రకాష్ రాజుని నేను ఒకటే కోరుతా ఉన్నాను. అవసరమైనప్పుడు ఎప్పుడూ కూడా మీ గొంతు జస్ట్ టాస్కింగ్ అని అడగలేదు. ఘర్షణలు రేకెత్తించడానికే మీ గొంతు పైకి లేస్తుంది. ఇలాంటి ఘర్షణలు రేకెత్తించేటువంటి ధోరణి కొనసాగిస్తే ఖచ్చితంగా చట్టపరంగా మీ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, పోలీసు యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. మీరు చట్ట ప్రకారం చేయాల్సిన పనులు చేయండి. ఈ రకంగా వాళ్ళు ఏదైతే ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో నిలువరించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టులకు కేవలం శంకుస్థాపనలు చేసి వదిలేయలేదని, వాటిని సకాలంలో పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గతంలో ప్రాజెక్టుల కోసం కేవలం శిలాఫలకాలు వేసి ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టేవారని, కానీ బీజేపీ హయాంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పారు. రాజస్థాన్లోని బలోత్రా జిల్లా పచ్పద్రలో సుమారు 1.06 లక్షల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో పెట్రోకెమికల్స్తో పాటు రైల్వేలు, రహదారులు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ వంటి బహుళ ప్రాజెక్టులున్నాయి. దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఇదొక చారిత్రక మైలురాయి అని అభివర్ణించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పశ్చిమ రాజస్థాన్ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చివేస్తుందని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో ఒకటిగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते हैं। 2 महीने पहले यहां जो हादसा हुआ उसके बाद
इतनी तेजी से काम पूरा कर लेना, ये भी परिश्रम की पराकाष्ठा का उदाहरण है। आप सबने दिखा दिया है, चुनौती चाहे कितनी भी बड़ी और अप्रत्याशित क्यों न हो, नया भारत अपने संकल्पों से न पीछे हटता है और न ही अपनी रफ्तार कम करता है। ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఫేస్బుక్లో వచ్చిన హత్య బెదిరింపుపై ఆస్ట్రేలియా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ది ఆస్ట్రేలియా టుడే కథనం ప్రకారం జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరగనున్న మెల్బోర్న్ మీట్స్ మోదీ కమ్యూనిటీ ఈవెంట్ను ప్రమోట్ చేస్తున్న ఒక ఫేస్బుక్ పోస్ట్ కామెంట్స్ సెక్షన్లో ఈ బెదిరింపు కనిపించింది. అబూ ముస్తఫా అనే పేరుతో ఉన్న ఖాతా నుంచి పోస్టు చేసిన ఆ కామెంట్లో కార్యక్రమం జరిగేటప్పుడు స్టేడియం పైకప్పులు మూసివేయడం మంచిది, లేదంటే ఆయన తన మరణం కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నట్లవుతుంది అని రాసి ఉంది. ఈ పోస్టుపై దర్యాప్తులో భాగంగా అధికారులు ఖాతాకు సంబంధించిన ఐపీ అడ్రస్ను గుర్తించినట్లు ది ఆస్ట్రేలియా టుడే పేర్కొంది. ఈ వ్యవహారంలో ఎవరినైనా అరెస్టు చేశారా లేదా అనే విషయాన్ని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ ధృవీకరించలేదు. దర్యాప్తుపైన స్పందించడానికి నిరాకరించారు. అయితే భద్రతా సంస్థలు ఈ బెదిరింపును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ప్రధాని పర్యటనలో ఆయనకు కట్టుదిట్టమైన భద్రత కల్పించడానికి ఆస్ట్రేలియాకు చెందిన పలు ఏజెన్సీలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముంబై సహా పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో మహానగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోవడం, చెట్లు విరిగిపడడం, ఇళ్లు కూలిన ఘటనలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాతావరణ శాఖ అత్యవసర రెడ్ అలర్ట్ జారీతో అప్రమత్తమైన బృహన్ ముంబై నగరపాలక సంస్థ ఈ మధ్యాహ్నం నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. ముంబై, దాని పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అంధేరి, కుర్లా, సాకినాక, చంబూర్, శాంతాక్రజ్, గోరేగావ్, పవాయ్ ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రజా రవాణాతో పాటు ప్రైవేటు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా అంధేరి సబ్వేను అధికారులు మూసివేశారు. సాకినాక, చండీవలి, విలే పార్లే, విక్రోలి ప్రాంతాల్లో రోడ్లు నీట మునగడంతో పోలీసులు ట్రాఫిక్ను నిలిపివేశారు. రైల్వే ట్రాకులపైన వరద నీరు చేరగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పశ్చిమ రైల్వే మార్గంలో నలసోపారా, విరార్ స్టేషన్ల మధ్య ట్రాకులు నీట మునగడం వల్ల రైళ్లు 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే సేవలు పూర్తిగా స్తంభించిపోయాయని ప్రయాణికులు వాపోతున్నారు. మరోవైపు విక్రోలి వద్ద ట్రాకులపై నీరు చేరడం, వెలుతురు లేమి కారణంగా సెంట్రల్ రైల్వే, హార్బర్ లైన్లలోనూ రైళ్ల వేగాన్ని తగ్గించారు. నీరు నిలిచిపోవడంతో బెస్ట్ బస్సులను దారి మళ్లించారు. రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ ఈ వారం ప్రారంభం నుంచి ముంబైలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గత 24 గంటల వ్యవధిలో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పశ్చిమ శివార్లోని బాంద్రాలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షం కురవగా ఆ ప్రాంతమంతా చెరువులను తలపిస్తోంది. చాలా చోట్ల సెల్లాలలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా ముంబై నగరంలో ఏకంగా 64 చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. 8 చోట్ల ఇళ్లు, గోడలు కూలిన ఘటనలు నమోదయ్యాయి. బైకుల్లాలోని బానేవాడిలో 2 అంతస్తుల భవనం కూలి 3కి గాయాలు కాగా వారిని జేజే ఆసుపత్రికి తరలించారు. బాండూప్, సోనాపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న స్థలం వద్ద రోడ్డు కుంగిపోయి ఒక వాహనం గొంతులో పడిపోయింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సమావేశాలకు ఆమోదం తెలిపారని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన కీలక అంశాలతో పాటు పలు బిల్లులపై ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు జరుగుతాయని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఇరాన్ రాజధాని టెహరాన్లోని గ్రాండ్ మొసల్లా మతపరమైన కాంప్లెక్స్ వద్ద ఖమేనీ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. 3 దశాబ్దాల పాటు ఇరాన్ను పాలించిన ఖమేనీకి నివాళులర్పించేందుకు రాబోయే 3 రోజుల్లో కేవలం టెహరాన్లోనే 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది ప్రజలు హాజరవుతారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 86 ఏళ్ల వయసులో మరణించిన ఖమేనీకి గౌరవ సూచకంగా మొత్తం 6 రోజుల పాటు ఈ అంత్యక్రియల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అంత్యక్రియల వద్ద గుమిగూడిన వేలాది మంది ప్రజలు ప్రతీకారానికి గుర్తుగా ఎర్రటి జెండాలను చేతబూని అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్ శత్రు దేశాలకు తమ బలాన్ని ప్రదర్శించే వేదికగా కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భావిస్తోంది. 1989లో ఖమేనీ ముందున్న రుహుల్లా ఖొమేనీ అంత్యక్రియల తర్వాత ఇరాన్లో జరుగుతున్న అతిపెద్ద బహిరంగ కార్యక్రమం ఇదేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు రహదారులను మూసివేశారు. గగనతలాన్ని కూడా ఇరాన్ మూసివేసే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతవాయిపేటలో ఒకే ఇంట్లో 3 మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోని మగవారు బయటికెళ్లిన తర్వాత తల్లి, కుమార్తె, కోడలు ఉరివేసుకుని చనిపోయారు. గూడూరు మండలం అనంతవాయిపేటకు చెందిన 60 ఏళ్ల రజని తన భర్త, కుమారుడు, కోడలు మధుతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రజని కుమార్తె గౌరీని గూడూరు మండలం కత్తులవానిపాలెంలో ఇచ్చి వివాహం చేశారు. గౌరీ తరచూ పుట్టింటికి వస్తూ వెళ్తుండేది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం కూడా గౌరీ పుట్టింటికి వచ్చింది. రోజులాగే నిద్రలేచిన కుటుంబ సభ్యులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఉదయం తండ్రి, కుమారుడు వ్యవసాయ కూలీ పనులకు, సిమెంటు పనులకు వెళ్లారు. మగవారు పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్న అత్త రజని, కోడలు మధు, కూతురు గౌరీ 3 ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన 3 మహిళలు ఆత్మహత్యలకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో తరచూ జరిగే కుటుంబ కలహాలు, మనస్పర్ధలే ఆత్మహత్యలకు దారితీసి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్లో జరుగుతున్న T20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తద్వారా భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న అతిపిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ క్రికెట్ దిగ్గజం సచిన్ 16 ఏళ్లు రికార్డును అధిగమించాడు. మాంచెస్టర్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య 2వ T20 మ్యాచ్ జరుగుతుండగా భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.